నేను విష్ణు నాగిరెడ్డి. ఇంతకుముందు చిన్న డిబేట్కి వెళ్ళానండి. నేను రాను డిబేట్స్, నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేనేమి కళ్యాణ్ దిలీప్ని కాదు. డిబేట్స్ లో ఉచ్చబోయించే ఎదురోళ్ళకి మాటలతోనే, చేతులతో కాదు, పోయించడానికి బాగా మాట్లాడి సూపర్ టాలెంట్ ఉన్న వాళ్ళని కాదు, యావరేజ్ మనం మాటల్లో సోషల్ మీడియాలో అయితే కుమ్మేస్తాం, అంతవరకు ఓకే. సరే పిలిచారు, బతిమలాడారు, రండి రండి అని 4 సార్లు 3 సార్లు కాల్ చేశారు. వెళ్ళానండి. వెళ్తే చింత రాజశేఖర్ అని అతను వచ్చాడు, కూర్చున్నాడు. కొంచెం మాట్లాడినాక మీడియా డిబేట్ స్టార్ట్ కాకముందు, బ్రదర్ కొట్టుకునేది ఏమైనా ఉందా అన్నాడు. నాకు అర్థం కాల. నేను ఈ చిల్లరగా 5,000 రూపాయలు 10,000 రూపాయలు పని చేసుకుని ఇక్కడ బతికేవాడిని కాదు. అమెరికా నుంచి వచ్చాను, లగ్జరీ చూశాను, డబ్బులు చూశాను, లగ్జరీ లైఫ్ అనుభవించేవాడిని నేను. నాకు ఇలాంటి చిల్లర పనులు, చిల్లర ప్రమోషన్స్, లేకపోతే ఏదో ఈ మధ్య అదొక ప్యాషన్ అయిపోయిందంట. యూట్యూబ్స్ లో కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, చిల్లర పనులు చేసే అమ్మ అబ్బకి పుట్టిన నా కొడుకులు కొంతమంది ఉంటారు. అవే పనులు ఉంటారు. మేము అలాంటి పనులకి చాలా దూరంగా ఉంటాం మేము. రైట్, వచ్చాడండి. మధ్యలో జరుగుతూ ఉంది, మాట్లాడుతున్నాం, సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం. నేను ఆయన ఆ మాట అన్నప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాను. అన్ని బాగున్నాయి. కానీ నాదెండ్ల మనోహర్ గారిని పట్టుకొని, మా పార్టీ ప్యాక్ ప్రెసిడెంట్, ఆయన అధ్యక్షులు, తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న నాదెండ్ల మనోహర్ గారిని పట్టుకొని, నా కొడక కుక్కల్లా కొడతాం, చెప్పు తీసుకొని కొడతా అంటే, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆపోవయ్యా అన్న. మళ్ళీ ఎక్కువ స్టార్ట్ చేశాడు. ఎట్లుంటదండి, నేనేమన్నా ఈ ఉప్పు కారం తిన్న మనిషినా? గొడ్డు కారం తిని పెరిగా. నరాలు నాకు షార్ట్ టెంపరే వచ్చేసింది. డిఫాల్ట్ షార్ట్ టెంపర్ వచ్చేసింది. అప్పటికే మళ్ళా వాడిని సారీ బూతులు వచ్చేసాయి. ఆ కొడుక ఈ కొడుకాని తిట్టా నుంచొని వాడు తిడుతున్నాడు. నాదెండ్ల మనోహర్ గారిని ఏమన్నా డిబేట్కి వెళ్ళింది నా గురించి మాట్లాడుకోవడానికి, నా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడానికి, నా పార్టీ గురించి మాట్లాడుకోవడానికి. వాడు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడి అనలిస్ట్ పేరుతో వచ్చి ఇష్టానుసారం నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే లేచి లే అన్నాడు. లేచాను, నుంచున్నాను, పటాపట చేసుకున్నాడు, చేయి చేశాడు నా మీద. అసలు ఒక అంట్లతో నా కొడుకు వచ్చి నా మీద చేసుకుంటే, ఏది నుంచోని స్టాండింగ్ లో ఉన్నా, నాకు తెలియదు చేయేస్తాడని. అరే రే రే చేయేస్తే అది ఒక్క సెకండ్, మిల్లీ సెకండ్ నాకు అర్థం కాల ఏం జరిగిందో. కోలుకొని మళ్ళీ రికవర్ అయ్యి వచ్చి పడ్డాయి, 2-3 పడ్డాయి. కానీ పట్టేసుకున్నారండి. పట్టుకోకపోయి ఉంటే ఇంకో 2-3 పడే గట్టిగా. వాళ్ళు ఏమంటారండి, సార్ మీరు ఇంకో 2 కూడా చచ్చిపోయి ఉండేవాడు సార్, వాడు చచ్చిపోయి ఉండేవాడు సార్ అంటున్నారు. అరే చింత రాజశేఖర్, ఏందిరా ఫేమస్ అవ్వాలని, నువ్వు ఫేమస్ అవ్వాలని అంటే ఎక్కడికైనా వెళ్ళి అవరా, నీ బతుకు చెడా. ఇప్పుడు నన్ను ఇచ్చేసావు, మా పార్టీ వాళ్ళు అందరూ కూడా నా తప్పు కనబడుతుందా ఎవరికన్నా? నీ పార్టీ వాళ్ళు కూడా తిడుతున్నారా, నాకు ఫోన్లు చేశారా? ఈ లంగాగాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. మా పార్టీ పరువు ఆల్రెడీ పోయింది, ఇంకా పోతుందని. రైట్, డిబేట్ లో మీ పార్టీ నువ్వు సపోర్ట్ చేసుకుంటా, మా పార్టీని సపోర్ట్ చేసుకుంటా. ఏందా మాటలు? అదేమంటావాడు అంటాడండి, నేను నిన్ను కాదుగా, నాదెండ్ల మనోహర్నే, నీకెందుకు కోపం వచ్చింది? అరే లుచ్చా, నన్నంటే కోపం వచ్చిద్దరా తెలియదురా. నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే విష్ణు నాగిరెడ్డి, దిలీప్ కళ్యాణ్ సరదాగా కామ్గా ఉంటుంటారా, నరికేస్తాం. తలలు మాయి దగాల, మీ దగాల, అక్కడ దాకా వెళ్తుంది. మాకు అంత ఇష్టం కళ్యాణ్ గారు అంటే. మా నాయకులు ఎవరైనా మేమంటామా, అప్పుడప్పుడు కోపం వచ్చింది, మాట్లాడతాం, విమర్శిస్తాం, మళ్ళీ మేమే ప్రేమ చూపిస్తాం. ఆ ప్రేమ మాకుందరా. దిలీప్ కళ్యాణ్కి ఉంది, ప్రాణం ఇచ్చేస్తాడు కళ్యాణ్ గారంటే. నాదెండ్ల మనోహర్ గారంటే మేము మా పార్టీ నాయకుడు ఆయన గురించి అంటే తొక్క తీసేస్తాం. సలహాలంట, ఉచిత సలహాలు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. ఏమండి ఏనా కొడుకు పెడతా, నా కొడుకులు సలహాలు ఇచ్చేదేంటి? మనకి ప్రశ్నించేదేంటి? ప్రశ్నించు, గవర్నమెంట్ చేసే తప్పులు ప్రశ్నించు. మా పార్టీ మేము తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం మీద పోరాటలేదు, వాటిని ప్రశ్నించు. పార్టీలో ఎవరికి సీట్లు ఇస్తావు, ఎవరికి ఓట్లు ఇస్తావు, క్యాండిడేట్లు మీరే డిక్లేర్ చేసి, స్థానాలు మీరే డిక్లేర్ చేస్తే నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు, నాగబాబు గారు ఎందుకు? పార్టీ మీరు పెట్టుకుని సాగుంటాయి. మీ పిల్లలు అయితే పక్క పార్టీలోకి వెళ్ళొచ్చు, ఏ పార్టీ అయినా వెళ్ళొచ్చు. మీ పిల్లలు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. జనసేనలో లేదు కాబట్టి వైసీపీకి వచ్చాడంట.
వైసీపీకి వెళ్ళాడంటే ఏమన్నా న్యాయమా అండి? అతనే చెప్తున్నాడు, రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నేను, వాళ్ళు పెట్టారు, నేను ఖర్చు పెట్టలేదు. కానీ వాళ్ళు మాత్రం ఏ పార్టీ కానీ వెళ్ళొచ్చు, పార్టీ పెట్టుకోండా. దమ్ముంటే కాపులకి ఎంతమందికి ఇచ్చారు చూడండి. కాపు కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అట్లా ఎంతమంది కాపులు మీరు గెలిపించారని నేను అడిగాడుగా దిలీప్ కళ్యాణ్. వాటికి సమాధానం చెప్పండి సావండి మీరు. సన్నాసులారా, భయపడతాం రా మీద చేయేస్తే. రోడ్డు మీద కుక్కలు పోతున్నాను వదిలేస్తాం కొంచెం సేపు. మా నాయకుడు జోలికి వచ్చినా మేమనం ఎస్ నేనే అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అది మనోహర్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, మీ దాంట్లో సజ్జల గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎవరైనా మేము వాళ్ళ స్థాయి కాదు, వాళ్ళ ఇది కాదు. మేము ఎందుకు మాట్లాడతామంటే కేవలం పార్టీల వ్యతిరేకత వల్ల, పార్టీల్లో జరిగే తప్పుల వల్ల మేము ఒక పార్టీని సపోర్ట్ చేయబట్టి అవతల వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు విమర్శించుకుంటూ మేము వెళ్తాం. అది రాజకీయ నైజం. వారికి ఈక్వల్ కాదు. మేము నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే మీరు భయపడండి రా కొడాలి నానికి, మీరు భయపడండి రా వల్లంనేని వంశీకి, మీరు భయపడతారేమో. దమ్మున్న మగాడు ఏందిరా దమ్మున్న మగాళ్ళు? ఒక యాంగిలే చూస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకుంటే మీరు మగాళ్ళు. అధికారం ఉన్నా లేకపోయినా మగతనం వింటా బయట ఎక్కడైనా ఉంటది. ఎవరి జోలికి రాం, ఎవరినైనా రెస్పెక్ట్ ఇస్తాం. ఎవరికైనా సరే మాకంటే పెద్దోళ్ళు అంటే డిబేట్స్ లో మాట్లాడతాం. బయటకు వస్తే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే టట్టు మా నాయకుడు నేర్పించాడు. మా నాదెండ్ల మనోహర్ గారు ఎవరైనా బూతులు తిడతారా? ఎవరి గురించి మాట్లాడతారా? అలాగా నాదెండ్ల మనోహర్ మట్టుకొని అన్ని మాట్లాడతాడు వాడు. సన్నాసి నా కొడుకులు కాతే ఇష్టానుసారం తిడితే పడి ఉండటానికి ఇది కాదు, ఓడిపోతున్నామని భయం వచ్చేసింది. ఉచ్చబోసుకుంటున్నారు మీరు. జనసేన ఎట్టయినా కలవకుండా చేయాలి తెలుగుదేశంతో అని. జనసేన తెలుగుదేశం అలియన్స్ కొట్టబోతుంది. మీకు మక్కలు ఎరగొడతాం. గెలిచినాక చెప్తాం మీకు ఒక్కొక్కడికి. ఇట్లాంటి వాళ్ళకండి, అందరికి కాదని. ఇట్లాంటి వాళ్ళ మక్కలు ఎరగొడతాం. ఎదవల్లారా, ఏం గుండాయిజం రా, ఏం రౌడీయిజం రా మీరు చేసేది? ఏం గుండాయిజం చేస్తారు, ఏం రౌడీయిజం చేస్తారు? జరిగిన వెంటనే నాకు మొదటి గుర్తొచ్చిన వ్యక్తి, నేను ఆపదలో ఉంటే తప్ప, అంటే నాకు ఇబ్బంది ఉంటే తప్ప ఫోన్ చేయను దిలీప్ కళ్యాణ్. పెద్దగా ఫోన్ చేస్తే బ్రదర్ నేను చూసుకుంటా, ఐల్ టేక్ కేర్ అన్నాడు. ఉంటది మా మధ్య. అతని పార్టీ నాకు తెలుసండి, అతని మైండ్ లో ఏముంటుందో. చిరంజీవి గారు అంటే చచ్చిపోతాడు, పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోతాడు. అతనికి ఏమొద్దు, అండగా నిలబడమంటాం అంతే. పాపం అమాయకుడు, మీకు తెలియదు. ఒకడొచ్చి డబ్బులు అంటాడు, ఇంకోటి అంటారే. అమ్మ నేను ఎక్కువ మాట్లాడను. కళ్యాణ్ దిలీప్ కూర్చోబెడితే మాట్లాడే ఏ ఒక్కడు డిబేట్స్ లో దిలీప్ కళ్యాణ్తో మాట్లాడే మగాడు వైసీపీలో లేడు, ఇంకో పార్టీలో లేరు. మనకున్న ఆణిముత్యం వాడదాం, వాడుకుందాం. చిన్న తప్పులుంటాయి. మన అన్నదమ్ములు తప్పులు చేస్తే మనం మన్నించట్లా? తప్పులుంటాయి, మనకు నచ్చినట్టు మార్చుకుందాం. టాలెంట్ ఉన్నాయి, ఆ టాలెంట్ దేవుడు ఒకళ్ళో ఇద్దరికో ఇస్తాడు. ఒకళ్ళిద్దరికే ఇచ్చేది. ఒకప్పుడు ఉండవల్లి రఘునందన్ అనేవాడిని, తర్వాత ఈయన అనేవాడిని. వాళ్ళిద్దరు కూడా మించిపోయాడు. అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్. వాడదాం ఆయన్ని. అతను కావచ్చు, నేను కావచ్చు, ఇంకా ఉన్నారు మన వాళ్ళు మాట్లాడేటోళ్ళు. వాళ్ళంతా ఏంటంటే మేమే గొప్ప, మాకంటే తిరుగులేదు. మీరు తరుగులేదు కాదు. కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటైతే గాని, కళ్యాణ్ గారికి వచ్చిన, మన పార్టీ నాయకులకు వచ్చిన, వాళ్ళ మీద మాట్లాడినా మనందరం ఓకే ఇంటర్నల్ గా ఉంటాయండి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించొద్దు, నన్ను క్వశ్చన్ చేయొద్దు. ఇంకోటి ఏంటది, సలహాలు ఇవ్వద్దు. ఎవడు చెప్పాడండి ఆ మాట? ఎవడన్నాడు? కళ్యాణ్ గారు అన్నారా? ఎవరిని అంటున్నాడు? హరిరామ్ జోగి లాంటి వాళ్ళు అంటున్నాడు, ముద్రగడ పద్మనాభం లాంటి వాడు అంటున్నాడు, పేర్ని నాని లాంటి వాడు అంటాడు, అంబటి రాంబాబు లాంటి వాడు అంటాడు, విష్ణునాగిరెడ్డిని అంటాడా? నేనే సలహాలు ఇచ్చా ఆయనకి. రూమ్ లో కూర్చొని నేనే సలహాలు ఇచ్చా కళ్యాణ్ గారికి. బ్రహ్మాండంగా అన్నారు. అమెరికాలో చెప్పా, సార్ ఇది సార్ అండి, ఒక 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడతా, పార్టీ కోసం నిలబడి, పార్టీ కోసం గుండెలు ఇచ్చేసే ప్రేమ ఉన్న మనలాంటి వాళ్ళం ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాడు ఆయన. ఎవడు పడితే వాడు ఏమి చేయకుండా వచ్చి సలహాలు ఇస్తాడు, నేనే తీసుకోను. ఆయన ఎందుకు తీసుకుంటాడండి? ఈ మాటల కాళ్ళకి రోషాలు వచ్చాయి. ఏం పీకుతారు, పీక్కొనివ్వండి. అందరూ ధైర్యంగా ఉండండి. ఎలక్షన్స్ అయిందాకే అంతా రౌడీజం చేస్తారు. మనందరం కలిసి లేకపోతే నేను ఎక్కువ, ఈడు తక్కువ, విష్ణునాగిరెడ్డికి బాగా జరిగింది, తెక్క కుదిరిందని ఒకళ్ళిద్దరు మీరు కొల్లుకున్నారని మీ జీవితాలు పోతాయి.
నన్ను దొక్కేయాలని చూసాను, మీ జీవితాలు పోతాయి. ఏ రకంగా నాకేముందండి, ఫేమస్ అవ్వాలంటే 10 లక్షలు పడేస్తే ఆటోమేటిక్ గా అన్ని మీడియాలో నా గురించి వేస్తారు. ఆ స్తోమత ఉన్నోనేగా, నేను రోడ్డు మీద తిరిగేవాడిని కాదుగా.